హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందు వచ్చానండి. చాలా ఈజీ, ఇన్స్టెంట్గా చేసుకునేది. అంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత మనము వాళ్ళకి ఏం పెట్టాలి, అసలు ఏం తినిపించాలి, వాళ్ళకి ఏం పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం. మనకి అసలు ఉదయము ఎన్నో వెరైటీలు చేస్తాము. అంటే టిఫిన్ ఒకటి చేస్తాము, కూరలు, పప్పు, ఇంకా ఏదో ఒకటి బాక్స్లోకి, లంచ్ బాక్స్లోకి ఏదైనా రైస్ లాగా ఇలా రకరకాలుగా ఉదయం వంట అయిపోతుంది. ఇంకా మళ్ళీ సాయంత్రం ఇంకా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి, కాలేజెస్ నుంచి కానీ ఇంటికి వస్తారని అనిపించినప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళకి ఏం పెట్టాలి, ఇంకా నైట్ ఏం చేయాలి, ఇదే మనకి ఆలోచన ఉంటుంది కదండి. అసలు ఒక్కొక్కసారి ఇంట్లో ఏదైనా వెరైటీ చేద్దాం అనుకున్నాం అనుకోండి, కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఏదంటే ఉన్న వాటితో ఏదన్నా చేద్దామంటే మనకి ఐడియా రాదు. సరే, ఇవాళ కొంచెం అన్నం అనేది మిగిలిందనమాట మధ్యాహ్నం. ఇంతకుముందు ఒకసారి నేను అన్నంతో పునుగుల్లాగా వేశాను. అంటే ఆ రెసిపీ కూడా చాలా రోజుల క్రితం షేర్ చేశాను. సరే, ఇంకా వేరే ఏం చేద్దాం, ఆయిల్ ఫుడ్ వద్దు అని పిల్లలు అంటున్నారు. ఇంకా బయట కూడా మనకి ఇప్పుడు తినొద్దని చెప్తున్నారు కదా. ఎంత వీలైతే మీరు బయట తింటాం అంత కంట్రోల్ చేసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ఇంట్లో ఏం చేసి పెట్టాలా అనుకుంటే మధ్యాహ్నం అన్నం కొంచెం మిగిలిపోయిందనమాట. సో ఇది మధ్యాహ్నమే కాదు, రాత్రి మిగిలిన అన్నంతో కూడా మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం రాత్రి అన్నము అలా పోపు వేసి లెమన్ రైస్ లాగా, పోపు అన్నం లాగా చేస్తూ ఉంటాము. రెగ్యులర్గా తిని ఇది కూడా మాకు విసుకొచ్చింది అంటారు పిల్లలు. దోశలు మాత్రం అస్సలు విసుకొచ్చిందనే చెప్పరండి. నేను అంటే మిగిలిన అన్నంతో దోశలు చూపిస్తున్నాను అనమాట. అంటే మేము ఒక బౌల్ దాకా మిగిలింది అన్నము మిక్సీలో వేసేసుకొని ఒక తిప్పేసుకున్నాను. తర్వాత అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక హాఫ్ కప్పు పెరుగు, 2 అల్లం ముక్కలు, ఒక 1 ఇంచ్ దాకా తీసుకున్నాను. ఇంకా ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసి, కొంచెం పసుపు వేసి, కొంచెం సాల్ట్ కూడా కలిపి మిక్సీ చేసుకొని బౌల్లోకి తీసుకున్నాను. ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వాళ్ళు వస్తారని, మనకి ఈ టైంకి వస్తారని తెలుస్తుంది కదా. అప్పుడు ఒక 10 నిమిషాల ముందు బాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసాను అనమాట. వేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది అవసరం పడుతుంది కాబట్టి తగినంత సాల్ట్ వేసుకొని చెక్ చేసుకొని కావాల్సినన్ని నీళ్లు కూడా పోసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అంటే ఎక్కువసేపు నానకూడదు పిండి అనేది. జస్ట్ ఒక అరగంట, మొత్తం మీద వాళ్ళు వచ్చే టైంకి ఒక అరగంట ముందు మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందనమాట. మరీ ఎక్కువసేపు నానిందనుకోండి అంటుకుపోయి ఒక్కొక్కసారి రావన్నమాట. సో అందుకని ఇన్స్టెంట్గా మనం ఒక అరగంట ముందు చేసేసుకోవచ్చు దోశలు అనేవి. సో ఇలా నేను దోశ బ్యాటర్ అంతా కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చి మొహం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి పెనం వేడి చేసేసి దోశలు అనేవి వేసేసాను అనమాట. అసలు మీరు అంటే ఓపిక ఉంటే మనం చట్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం ఏదో పచ్చడో ఏదో ఒకటి చేసి ఉంటాం, లేదంటే ఆవకాయ ఉంటుంది, కరివేపాకు పొడో, కారప్పొడో, ఏదో పొడులు ఉంటూ ఉంటాయి ఇంట్లో. లేదు కుదురుతుంది మనం చట్నీ కూడా చేద్దామని అనుకుంటే పల్లీల చట్నీ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే పల్లీల చట్నీ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉందన్నమాట ఈ దోశలతో పాటు. అసలు ఉత్తగా తినేసేయచ్చు, కాకపోతే చట్నీ కూడా ఉంటే కొంచెం బాగుంటుంది కాబట్టి చట్నీ కూడా చేసుకోండి. సో పెనం వేడైపోయింది. పెనం మీద మామూలుగా దోశ వేసేసుకున్నాను. మరీ ఎక్కువగా గట్టిగా స్ప్రెడ్ చేయకుండా మీడియంగా మనం దోశలు వేసినట్టుగానే వేసేసుకోవడమే. కొంచెం ప్రెషర్ అనేది మీడియంగా పెట్టుకోండి. ఇంకా కొంచెం కాలిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు, తిప్పేయడమే. కొంచెం చూసారా, బొంబాయి రవ్వ కాబట్టి మనకు కొంచెం లైట్గా అంటుకుంటున్నట్టు అవుతుంది, కాకపోతే బాగానే వచ్చాయన్నమాట. అసలు ఫస్ట్ దోశ మనకి ఎప్పుడు ఫ్లాపే కదా, తర్వాత అన్నీ బాగా వస్తూ ఉంటాయి. మనకి హడావుడి, మనం ఒక్కొక్కసారి గబగబా తీసేస్తూ ఉంటాం, కాలిందో లేదో అనే ఒక టెన్షన్ తోటి. ఎప్పుడు ఎన్నిసార్లు దోశలు వేసినా ఫస్ట్ దోశ అలానే పోతూ ఉంటుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత తీసేసి రెండో దోశ కూడా వేసేసుకున్నాను. చాలా బాగా వచ్చింది, అసలు ఏమీ ఇది కాలేదు, చాలా బాగా వచ్చింది. ఇంకా పల్లీల చట్నీతో టేస్ట్ చేశారనమాట, చాలా బాగుందని చెప్పారు పిల్లలు కూడా. చాలా వెరైటీగా ఉంది మమ్మీ, చాలా బాగుంది, అన్నంతో చేసావని అనిపించలేదు. అన్నం అంటే ఏముందండి, బియ్య పిండే కదా. మనం మామూలుగా ఏదైనా పిండి మిగిలితే బియ్య పిండి కలిపి దోశలు వేసేస్తూ ఉంటాము. సో మీరు కూడా ఇది రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.